హాయ్ వివర్స్, వెల్కమ్ టు N5. డాక్టర్ శ్రీనివాస ఋషి. మీ అందరికీ పరిచయమే, ఎంతోమంది ఆదరిస్తున్నారు. మనకు ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ 660 మంది అయినప్పటికీ మనకున్న వ్యూవర్సు అంటే మనకు హయ్యెస్ట్ వ్యూవర్స్ ఇప్పుడు 13,000 చేంజ్కి వచ్చింది. అంటే 13,000 మంది వ్యూవర్స్ పైన చూస్తున్నారు. ఇంకా రీచ్ అవుతుంది మనకి. అంటే మన అన్నీ కూడా ఒరిజినల్గా జెన్యున్గా మనం ఇస్తున్నాం. అంటే బయాస్ కాకుండా, అంటే నావాడు అని చెప్పేసి అతనికి మంచి జరుగుతుందని, నావాడు కాకపోతే చెడు జరుగుతుందని కాదు. న్యూమరాలజీ అనేది అక్యురేట్గా ఎవరికి ఏం జరుగుతుందో అదే చెప్తుంది. నావాడైనా నీవాడైనా వానికి ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా వాడి అది చెప్తుంది. అయితే ఈరోజు మనం వీడియో కవిత కొత్త పార్టీ తేదీ ఖరారైంది 25th April 2026. సో మనం ముందు 8 months ఎగో మనం చెప్పుకున్నాం కవిత కొత్త పార్టీ వస్తుంది, అది తెలంగాణ జాగృతి పార్టీ అని మనం చెప్పుకున్నాం. ఎందుకు పెడుతుందో అని చెప్పేసి ఆ వీడియో చేశాను. కవిత కొత్త పార్టీ అని 8 months ఎగో చేశాను నేను. ఆ వీడియో నా దాంట్లో ఉంటుంది చూడండి, లైవ్ దాంట్లో ఉంటుంది. వీడియోస్ ఆ రోజు యాక్చువల్గా లైవ్ చేశాను నేను. సో ఆ లైవ్ వీడియో ఉంటుంది చూడండి. ఆ అనాలిసిస్ కరెక్ట్ అయిందా లేదా మీకు తెలుస్తుంది. అయితే ఈ యొక్క 25/4/2026 అనే డేట్ ఎందుకు పెట్టుకుంది అనేది మనం చూడాలి. సార్ మీరేంది పెళ్ళి ఏమో 7th రోజు చేసుకోవద్దంటారు కదా, మరి ఆమె 25వ తారీఖు నాడే మరి పార్టీ పెడుతుంది కదా, మరి సంగతి ఏంటని మీరు చాలామంది డౌట్ రావచ్చు. దాని గురించి మీకు ఎనాలిటికల్గా చెప్పడానికి వచ్చాను నేను. కవిత గారికి ఆల్ ద బెస్ట్ చెప్తూ, కవిత గారిని కంగ్రాచులేట్ చేస్తూ రైట్ మనం ముందుకెళ్దాం. అంటే ఈ యొక్క తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ అని పెట్టింది కాబట్టి, టీపీజే తెలంగాణ ప్రజా జాగృతి టీపీజే అని పెట్టింది కాబట్టి దాని యొక్క పార్టీ వైబ్స్ ఎలా ఉన్నాయి, కవిత గారి వైబ్స్ ఎలా ఉన్నాయి, తర్వాత ఇవన్నీ చూసే ముందు, అంటే ఈ కొత్త పార్టీ యొక్క అనాలిటికల్గా వెళ్ళే ముందు మనకు ఆల్రెడీ 1982లో నందమూరి తారక రామారావు గారు చరిత్ర సృష్టించారు. అంటే ప్రపంచ రికార్డు, అంటే అతి కొద్ది రోజుల్లోనే పార్టీ పెట్టిన అతి కొద్ది రోజుల్లోనే గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి చరిత్ర ప్రపంచంలో ఎక్కడా లేదు. అది ఓన్లీ టీడీపీ మాత్రమే. ఆ యొక్క చరిత్ర సృష్టించాడు నందమూరి తారక రామారావు గారు 1982లో. మరి ఆ యొక్క ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడంటే, అప్పుడు ఎప్పుడు 29th March 1982 టీడీపీ పెట్టినటువంటి, అంటే ఆ రోజు 29th March 1982లో పెట్టాడు. 29 అనేది 2లో వచ్చింది. సో తన కళారంగంలో ఉన్నటువంటి క్యాండిడేట్ కాబట్టి కళారంగానికి సంబంధించి అతను చాలా అద్భుతంగా చేసుకుంటూ వచ్చాడు. ఇది ఎమోషనల్, చివరికి ఎక్కడ ఎన్టీ రామారావు గారు ఎమోషనల్గా ఎండ్ అయింది చెప్తున్నాను చూడండి. అంటే తన యొక్క జీవితం పార్టీ పెట్టాడు కరెక్టే, కానీ 29th అనేది తనకి ఎక్కడ ఎమోషన్గా ఎండ్ అయిపోయింది లైఫ్, అందరికీ తెలుసు. కానీ తన యొక్క డెస్టినీ ఏముంది, 7 ఉంది. ఇక్కడ చూడండి, టీడీపీ ఆవిర్భావ అంటే డేట్, టీడీపీ ఆవిర్భావం ఇచ్చినప్పుడు 29th March 1982 మొత్తం కూడితే 22 + 9 + 3 + 1 + 9 + 8 + 2 చేస్తే 34 వస్తుంది. 3 + 4 చేస్తే 7 వస్తుంది. అంటే టీడీపీ పెట్టినటువంటి డెస్టినీ నంబర్, అంటే ఓకే, ఆ డెస్టినీ నంబర్ 7లో ఉంది. అంటే దాని యొక్క టీడీపీ బర్త్ నంబర్ వచ్చేసి 9లో ఉంది, ఆవిర్భావ డేట్. కాబట్టి ఆ యొక్క ఎమోషన్ అనేది తనకు క్యారీ అయింది తన యొక్క జీవితంలో. ఎన్నో రకాలైనటువంటి ఎమోషన్స్ ఆ టీడీపీ పెట్టినటువంటి, అది యాక్చువల్గా ఆ టీడీపీ ఒక ఎమోషన్. తెలుగువారి ఆత్మగౌరవం అనేటువంటి నినాదంతో ముందుకొచ్చినటువంటి పార్టీ టీడీపీ, అందరికీ తెలుస్తుంది అది. సో దాంట్లో అంటే టోటల్ చేస్తే, అంటే డేటు మంత్ ఇయర్ టోటల్ చేస్తే 7 వస్తుంది. సరే, టీడీపీ ఆ విధంగా పార్టీ స్టార్ట్ అయింది. తర్వాత వచ్చేసి మనకి తెలంగాణని ఒక ఉద్యమాన్ని ఒక ఊపినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. దాన్ని ఆవిర్భవించినటువంటి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, తెలంగాణ జాతిపిత అయినటువంటి చంద్రశేఖరరావు గారు తన పార్టీని ఏ రోజు ఆవిర్భవించారో చూద్దాం. సో 27/4/2001లో ఆవిర్భవించారు అతను. అంటే తన యొక్క టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ రాష్ట్రం
హైదరాబాద్ రాజధానితో కూడినటువంటి రాష్ట్రం సాధించడం కోసం 2001లో తన యొక్క పార్టీని జలదృశ్యంలో ప్రారంభించారు. ఈ పార్టీ యొక్క వైబ్ ఎలా ఉంది? 27th 9 అంటే ఎంత మీకు తెలుసు ఎప్పుడు పెట్టాడు? అంటే ఎంత అగ్రెసివ్‌గా ఉంటారు మన కేసీఆర్ గారు. అంటే ఒక స్టబ్బర్న్ అన్నట్టు. ఇంతకుముందు మనం చెప్తున్నాం గదా! అమెరికా అండ్ ఇరాన్ యొక్క పరిస్థితి కూడా అదే. అమెరికా అనే వైబు 8లో ఉంది. ఇరాన్ యొక్క వైబు 9లో ఉంది. సో, ఇతనేమో అగ్రెసివ్‌గా అంటే ఇరాన్ అగ్రెసివ్‌గా ఉంటుంది. అమెరికా మొండిగా ఉంటది. స్టబ్బర్న్‌గా ఉంటది. కాబట్టి అక్కడ ఎవరో ఒకరు మధ్యవర్తులొచ్చి దాన్ని సరిచేస్తేనే బెటరు. లేకపోతే ఈ విధంగా 10 లక్షల సైన్యం వచ్చిందంట ఇప్పుడు ఆల్రెడీ ఇరాన్. 13 ఏళ్ల బాలుడు గూడా ఇరాన్ సైన్యంలో చేరుతున్నారంట ఇప్పుడు. కాబట్టి అంటే చూడండి అంటే అంటే ఈ వైబ్ వల్ల ఏమైతుందంటే సరిగ్గా కుదరకపోవడం. అయితే ఇక్కడేమైపోయింది మనం చూద్దాం పార్టీ యొక్క టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం 29th 27th ఏప్రిల్ 2001లో ఆవిర్భవించింది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. సో 2+7 9 ఉంది. సో ఫస్ట్ దాంట్లో 7 ఉంది ఇక్కడ. చూడండి ఇక్కడ ఎలా వస్తుంది. అంటే ఇక్కడ 7 వచ్చింది. అంటే టోటల్‌గా 2+7+4+2+1 చేస్తే ఇది లాస్ట్‌కి 7కి వస్తుంది. అంటే టీఆర్ఎస్ స్థాపించినటువంటి ఆ యొక్క డెస్టినీ కూడా 7లో ఉంది. అంటే టీడీపీ స్థాపించినటువంటి అది కూడా డెస్టినీ కూడా 7లో ఉంది. అండ్ టీఆర్ఎస్ స్థాపించినటువంటి అది కూడా డెస్టినీ కూడా 7లో ఉంది. ఇక్కడ టీడీపీ 29th మార్చ్ 1982 అయితే టీఆర్ఎస్ 27th ఏప్రిల్ 2001లో ప్రారంభించారు. అంటే ఇద్దరు కూడా కాజ్ అంటే తెలుగువారి ఆత్మగౌరవం అని అన్నగారు ప్రారంభిస్తే తెలంగాణకి ఎన్నో రకాలుగా నీళ్లు, నిధులు, నియామకాలు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మన యొక్క కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 27/4/2001 ప్రారంభించారు. అది 7లో ఉంది. 7లో ఉంది. సరే మరి తర్వాత మనం ఇక్కడికొద్దాం. జనసేనలో ఏముంది? జనసేన పార్టీ కూడా ఒక ఊపు ఊపింది కదా మనకి. 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. 14th మార్చ్ 2014లో స్టార్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి. అంటే ప్రతి ఒక్క ఫెసిలిటీ ఎలాంటి కరప్షన్ లేకుండా పేదవాడికి చేరాలనే తన యొక్క తపనకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అంటే సినిమాలో హీరో కాదు పవన్ కళ్యాణ్. నిజ జీవితంలో హీరో అని మనం చెప్పుకోవచ్చు. ఆ నిజ జీవితంలో హీరో ఎలా ఉంటాడో అంటే ఒక రాజకీయ నాయకుడు ఒక నిజ జీవితంలో హీరోగా ఎలా ఉంటాడో పవన్ కళ్యాణ్ చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఎదిగాడు. ఎప్పుడు అతను తన యొక్క జనసేన పార్టీ ఆవిర్భావం ఎప్పుడు చేశాడంటే 14th మార్చ్ 2014లో చేశాడు. సో నంబర్ 5 అంటే డేట్ అయితే టోటల్ చేస్తే 6 వస్తుంది. అంటే శుక్రుడిని తీసుకున్నాడు అతను. ఓకే. సో ఇది వెళ్తూ తప్పకుండా తన యొక్క రాజయోగాన్ని ఇస్తుంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి రాజయోగం ఉంది. నెక్స్ట్ 2029లో ఎలక్షన్స్‌లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశాలు 99% ఉంటాయి ఛాన్సెస్. అలయన్స్‌తో పాటుగా. ఓకే. సో జనసేనలో 4 తీసుకున్నాడు. ఇక్కడ రాహు నంబర్ తీసుకున్నాడు. జనసేన అనే దాంట్లో జనసేన అంటే నంబర్ 4 ఉంది. సో 14 5 ఉంది. తర్వాత టోటల్ చేస్తే అంటే డేటు, మంత్, ఇయర్ టోటల్ చేస్తే 6 వచ్చింది. ఈ విధంగా ఇక జనసేన పార్టీ యొక్క ప్రస్థానం జరుగుతుంది. మరి ఇప్పుడున్నటువంటి ఏందంటే కల్వకుంట్ల కవిత గారు. సెంటిమెంట్స్ ఆఫ్‌కోర్స్ జైలుకెళ్ళిన వాళ్ళందరూ కూడా సీఎంలు అవుతున్నారా అంటే అది మనం ఒక విధంగా చెప్పాలంటే అవుతున్నారు మరి. అంటే ఎందుకు అవుతున్నారో తెలియదు అనేది అవుతున్నారు. వాళ్ళ యొక్క అంటే ఒక కాజ్ కోసం జైలుకెళ్ళడం అనేది ఒకటి తర్వాత ఒక ఫ్రాడ్‌గా వెళ్ళడం అనేది ఒకటి. డిఫరెంట్‌గా ఉంటుంది. సో, రకరకాల మనకి స్వతంత్రోద్యమంలో కూడా చాలామంది జైలుకెళ్లారు. ఎంతోమంది గొప్పవాళ్ళున్నారు. దాంట్లో ప్రధానమంత్రులయ్యారు, ముఖ్యమంత్రులయ్యారు. ఎన్నో రకాలుగా మినిస్టర్స్ కూడా అయినటువంటి సంఘటనలున్నాయి. సరే ఏదైనప్పటికీ అదొక సెంటిమెంట్ అనుకుంటున్నారా? ఏదైనా ఒకటి మరి టీఆర్ఎస్‌లో కవిత గారికి సరైన స్థానం దక్కకపోవడం అనుకోవచ్చు. లేకుంటే అంటే సీబీఐ వాళ్ళు కవిత గారిని అరెస్ట్ చేసినప్పుడు ఏమైనా ఇలాంటి అజిటేషన్స్ మన టీఆర్ఎస్ తరపున చేయకపోవడం కూడా ఒకటి కావచ్చు. తర్వాత చానా నెలలుగా దాంట్లోనే అంటే జైల్లోనే ఉండడం గూడా గావచ్చు. దానికి తోడు అంటే ఫేక్ అని ఆల్రెడీ తేలిపోయింది. అంటే కోర్టు అవన్నీ గూడా చెప్పేసాయి. అసలు లిక్కర్ స్కామే గాదని జెప్పేసి చెప్పింది కోర్టు గూడా. అంటే క్లీన్ చిట్‌గా వచ్చింది. అయినప్పటికీ ఆమె శిక్ష అనుభవించింది. అంటే చెయ్యని తప్పుకి ఒక 6, 7 నెలల శిక్ష అనుభవించింది గాబట్టి, ఆ బాధ అనేది తప్పకుండా ఉంటుంది. సరే
మన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఢిల్లీ ఎళ్లారు. బెయిల్ కోసం ప్రయత్నించారు. అంతా జరిగింది. కానీ ఎక్కడో దగ్గర మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేటివి ఫ్యామిలీలో కామన్‌గా ఉంటాయి. సో, ఆ విధంగా ఉన్నప్పుడు తన యొక్క వాయిస్ అగెయిన్స్ట్‌గా చేయడం, టీఆర్ఎస్ అధినేతకి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. దాంతో తనని పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది. అప్పుడు బయటకొచ్చేసి ప్రజలతో మమేకమయ్యి అందరితో రైట్ కన్సెన్సస్ డిస్కషన్ చేస్తూ చివరికి పార్టీ పెట్టడానికి వచ్చింది. అంటే నేను ఈ యొక్క బిగినింగ్‌లోనే నేను చెప్పానేందంటే, కల్వకుంట్ల కవిత గారు పార్టీ పెడుతుంది. ఎందుకు పెడుతుంది అంటే, కేసీఆర్ యొక్క నంబర్స్ కల్వకుంట్ల కవిత గారి యొక్క నంబర్సు మోస్ట్‌లీ సేమ్ ఉంటాయి. అంటే ఆ యొక్క యాటిట్యూడ్ అనేది కల్వకుంట్ల ఆహ్, కవిత గారిలో కనబడతాయి. కాబట్టి ఆ రోజు నేను అనలైజ్ చేసి చెప్పాను. అంటే ఇంక అప్పటికి ఆమె మనసులో పార్టీ పెట్టాలని ఉందో లేదో నాకు తెలియదు గానీ, బట్ ఆ రోజు చెప్పాను నేను. అది ఈరోజు నిజమవబోతుంది. 25/4/2026 ఒక మన తెలంగాణ రాష్ట్రంలో ఒక తెలంగాణ కొత్త పార్టీ వస్తుంది. ఆమె గూడా అందరిని యువకుల్ని ఆహ్వానిస్తుంది. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం కమిట్మెంట్ ఉన్నవాళ్ళు మాత్రమే పార్టీలోకి రావాలని ఆమె పిలుపునిచ్చారు నిన్న. కాబట్టి ఆమె పార్టీ యొక్క పేరు టీపీజే తెలంగాణ ప్రజా జాగృతి అని పెట్టారు. ఈ యొక్క తెలంగాణ ప్రజా జాగృతిలో 13 వస్తుంది. ఆమె యొక్క డేట్ ఆఫ్ బర్త్ 13 మీ అందరికి తెలుసు. డేట్ ఆఫ్ బర్త్ 13 అంటే ఇక్కడ 4 వచ్చింది. సో, రాహు నంబర్. ఇక్కడ జనసేనలో 4 రాహు నంబర్ ఉన్నాడు. చెప్తా మీకు. కొంతమందికి డౌట్ వస్తుంటుంది. సార్ 7 అండ్ 4 అంటున్నారు గదా! మరి ఏంది ఈ ఈ యొక్క ట్విస్ట్ ఏంటి? టీడీపీ అప్రహత్యతంగా టీఆర్ఎస్ గూడా ఎంతో అద్భుతంగా రాణిస్తున్న టీడీపీ గూడా 7 ఉంది అని టోటల్ నంబర్. అండ్ టీఆర్ఎస్‌లో గూడా 7 ఉంది టోటల్ నంబరు. మరి జనసేనలో 4 ఉంది. అండ్ జనసేన పార్టీ టోటల్ 6 వచ్చిందంటే ఇది ఓకే. శుక్రదశ. సో, ఇక్కడ చూస్తే మనకి 25థ్ రోజు పార్టీని ఆవిర్భవిస్తున్నారు. ఒక 8 గంటలకని జెప్పేసన్నారు. 8 నంబర్ చూడండి మళ్ళీ. ఉదయం 8 గంటలకే ముహూర్తం. ఆ 8:00కే పార్టీ యొక్క ఆవిర్భావం జరుగుతుంది. లాంచింగ్ అంటే అఫీషియల్‌గా ఆ రోజు జెండాని ఆవిష్కరించడం, లేకుంటే బ్రోషర్ ఆవిష్కరించడం ఆ విధంగా చేస్తారు. 8 అంటే పొలిటికల్‌కి సంబంధించినటువంటి నంబర్. సో, 25థ్ అంది. అంటే టీడీపీ టోటల్ నంబర్ 7 అయితే, టీఆర్ఎస్ టోటల్ నంబర్ 7 అయితే, కల్వకుంట్ల కవిత గారు ఫస్ట్‌లోనే డేట్‌తోనే 7లోకొనొచ్చారామె. 27 తర్వాత ఏప్రిల్ 4 ఆమె యొక్క బర్త్ డేట్ తీసుకుంటే 13 కాబట్టి 1+3 4 ఏప్రిల్‌లో స్టార్ట్ చేస్తుంది. 2026 ఇది టోటల్ చేస్తే 21లోకొస్తుంది. సో, గురుడి నంబర్‌లో తీసుకుంది. అంటే గురుడు ప్లస్ ఎవరు? కేతు. ఈ 2 నంబర్‌లను తీసుకొని ఆమె ముందుకెళ్తున్నారు. నేను చెప్తుంది కూడా అదే. గొప్పవాళ్ళు, రిచ్ పీపుల్, ఎలీట్ పీపుల్, సెలబ్రిటీస్ హోరోస్కోప్ అండ్ న్యూమరోస్కోప్ ఇవి 2 గూడా వాడుతున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ముందుకెళ్తున్నారు. అన్నీ ఉన్నాయి. అంటే మనం నమ్మి దాన్ని చేస్తే ప్రతి ఒక్కటి గూడా అద్భుతాలు సృష్టిస్తున్నారు. కాబట్టి కల్వకుంట్ల కవిత గారు 25 తారీఖు అంటే ఈ 7 చూద్దాం. కవిత గారిలో వైబొచ్చేసి రాంగ్ వైబ్‌లో ఉన్నారు కాబట్టి కేఏవిఐటీఏ అని సైన్ చేసుకోవాలామె. కవిత గారు కేఏవిఐటీఏ అని సైన్ చేస్తే శుక్రుడి నంబర్‌లోకొస్తారు. టైం కలిసొచ్చే అవకాశాలుంటాయి. కేఏవిఐటీహెచ్ఏ అని చేస్తే మాత్రం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశాలు ఎక్కువగున్నాయి. అంటే అక్కడ ఏమొస్తుంది 20 మళ్ళీ ఎమోషన్ నంబరొచ్చేస్తుంది. చాలా బాధలే ఆల్రెడీ బాధలు కేఏవిఐటీహెచ్ఏ అంటే 20 నంబర్‌లో ఉన్నారు. అంటే ఆల్రెడీ ఎన్నో ఎమోషన్స్‌ని ఫేస్ చేశారు. నిజంగా ఒక లేడీ అంటే చెయ్యని తప్పుకి జైలుకి పోయి రావడం అనేది నిజంగా మధ్య తరగతి లైఫ్‌లో గాని, లోయర్ మిడిల్ క్లాస్ లైఫ్‌లో గాని అది పెద్ద అంటే డిజాస్టరే అని చెప్పొచ్చు. అంటే ఒక మంచి పట్టుదల ఉన్నటువంటి వ్యక్తి. ఒక మంచి గుండె ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి గాబట్టి తట్టుకొని నిలిచారు. ప్రజలు గూడా ఆఫ్‌కోర్స్ ఆమెకు బలంగా ఉన్నారు కొంతమంది. సో, ఏదేమైనప్పటికీ కేఏవిఐటీహెచ్ఏ అంటే ఎమోషనల్ నంబర్ గాబట్టి బాధలెక్కువ ఉండే అవకాశం ఉంటది. ఆ హెచ్ అని తీసేసి కేఏవిఐటీఏ అని ఇప్పటి నుంచి సైన్ చేస్తే ఆమెకు కలిసొచ్చే అవకాశాలుంటాయి. అంటే నేను చెప్పబోయేదేందంటే టీడీపీలో నంబర్ 7, టీఆర్ఎస్‌లో నంబర్ 7 తర్వాత టీపీజీ తెలంగాణ ప్రజా జాగృతి పార్టీలో గూడా నంబర్ 7 ఉంది. సో, ఈ విధంగా చూస్తే సో,
ఈ 7 అంటే టీడీపీ సక్సెస్ అయిన పార్టీ. టీఆర్ఎస్ సక్సెస్ అయిన పార్టీ. సో, ఇక్కడ మనకు చూస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో శుక్రుడి యొక్క నంబర్ ఉన్నాడు. అంటే రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యుడి యొక్క నంబర్ 6 ఉంది. ఇక్కడ దేవతల గురువు అయినటువంటి ఇక్కడ 3 ఉంది. అంటే 7 అండ్ 3 కాంబినేషన్‌లో. అంటే మంచి కాంబినేషన్. అండ్ 5 అండ్ 6 మంచి కాంబినేషన్. 9 అండ్ 7 మంచి కాంబినేషనే. అండ్ ఇక్కడ ఈ 7, 2 కూడా ఓకే కాంబినేషన్. సో, ఈ విధంగా అంటే ఎనాలిసిస్ ఇప్పుడు చెప్తానేందంటే 7 అనేది రాజకీయంగా ఎదగడానికి కావాల్సినటువంటి నంబర్. పవన్ కళ్యాణ్‌లో కూడా 7 అనేది ఉంది. అంటే అతనికి ఫ్యామిలీ డిస్టర్బ్ అయినప్పటికీ అంటే ఈ 7 ఉండడం వల్ల ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వడం అనేది కొంచెం అంతవరకు ఉన్నప్పటికీ రాజకీయ నాయకులకు కావాల్సినటువంటి నంబర్ 784. 784తో పాటుగా 5 అండ్ 6, 1 అండ్ 3 ఇవి ఉంటే మాత్రం 100% వారు రాజకీయాల్లో రాణిస్తారు. ఓకే. ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారికి 3 ఉంది, 1 ఉంది. సో, ఆ విధంగా తీసుకుంటే కేసీఆర్‌కు ఉన్నటువంటి మోస్ట్‌లీ ఒక 60-70% గ్రిడ్ కల్వకుంట్ల కవిత గారికి ఉంది. నేను చెప్పబోయేదేంటంటే ఈ పార్టీ 100% సక్సెస్ అవుతుంది. అంటే అధికారానికి వస్తారా లేదా అనేది తర్వాత సంగతి. రాజకీయాలు రకరకాలుగా మారిపోతుంటాయి. ఈ ఇయర్ ఉన్నటువంటి అలియన్స్ రేపుండవు, రేపుండే అలియన్స్ ఇంకా నెక్స్ట్ టైమ్ ఉండవు, అలా ఉండదు. నేను చెప్పేది ఇక్కడ ఏందంటే ఎవరికి సపోర్ట్ కాదు. నేను ఇక్కడ టీడీపీ తీసుకున్నాను, టీఆర్ఎస్ తీసుకున్నాను, జనసేన తీసుకున్నాను, తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ తీసుకున్నాం. మన కొత్త పార్టీ 25/4/2026లో ప్రారంభమయ్యేటిది. అంటే మనం ఎవరి గురించి కూడా పర్సనల్‌గా చెప్పట్లేదు. అంటే అక్కడ ఉన్నటువంటి వాస్తవాలు చెప్తున్నాం. అంటే తను పెట్టినటువంటి ముహూర్తం ఉదయం 8 గంటలకు. 8 అనేది కూడా రాజకీయ నాయకులకు కావాల్సినటువంటి నంబర్. కల్వకుంట్ల కవిత గారిలో నంబర్ 4 ఉంది. అది రాజకీయ నాయకులకు కావాల్సిన నంబర్. డేట్‌లో 7 ఉంది. రాజకీయ నాయకులకు కావాల్సిన నంబర్. టోటల్ చేస్తే 3 వస్తుంది. కంపల్సరీగా రాజకీయ నాయకులకు కావాల్సినటువంటి నంబర్. ఈ విధంగా 7 అండ్ 3 కాంబినేషన్‌లో ఈ యొక్క పార్టీని ఆవిర్భవిస్తున్నారు కాబట్టి, తప్పకుండా ఈ పార్టీ అనేది చానా ఏళ్లుగా నిలుస్తుంది, కొనసాగుతుంది. అంటే తెలంగాణలో ఉన్నటువంటి రీజనల్ పార్టీస్ ఇప్పుడు 2 అని చెప్పుకోవాలి. ఒకటి టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్‌గా మారినటువంటి టీఆర్ఎస్. తర్వాత నెక్స్ట్ కల్వకుంట్ల కవిత గారి ఈ యొక్క తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ అని చెప్పొచ్చు. ఇక 2 నేషనల్ పార్టీస్ ఎలాగో ఉన్నాయి. బీజేపీ అండ్ కాంగ్రెస్ అనేటివి. అవి ఎలా ఉంటాయి అంటే ఆఫ్‌కోర్స్ పార్టీలు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు కూడా అధికారంలోకి వస్తున్నారు, పోతున్నారు. నేను చెప్పేదేంటంటే ఎవరికైనా ఇలాంటి అంటే గ్రిడ్స్ ఇలాంటి న్యూమరాలజికల్‌గా వాళ్ళు అనలిటికల్‌గా చేసుకొని వాళ్ళు ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి, కల్వకుంట్ల కవిత గారు తన యొక్క పార్టీ పెట్టడానికి తేదీ ఖరారు చేసింది. అది 25/4/2026 అని చెప్తున్నాను. కాబట్టి సో, ఈ యొక్క అనాలిసిస్ అనేది తప్పకుండా అందరికీ కూడా ఉపయోగపడుతుంది. అంటే కొన్ని అంటే నేను చెప్తున్నాను గదా! ఏ నంబర్ కూడా వేస్ట్ కాదు. అందుకే మన ప్రొఫెషన్‌కి కూడా కావాల్సినటువంటి నంబర్ ఏంది, మన యొక్క బర్త్ నంబర్ ఏంది, డెస్టినీ నంబర్ ఏంది తెలిస్తే మనం ఆ ప్రొఫెషన్‌లోకెళ్ళిపోవచ్చు. సో, ఇక్కడ పొలిటికల్ పార్టీలు ఆర్భవించినటువంటి నంబర్స్ అన్నీ కూడా 7, 7, 7లో ఉన్నాయి ఇప్పుడు గూడా. అంటే మెజారిటీ పార్టీస్. టీడీపీ 7లో ఉంది. టీఆర్ఎస్ 7లో ఉంది. ఇప్పుడు జన తెలంగాణ జాగృతి పార్టీ కూడా 7 అంటే ఏడో తేదీ నాడు స్టార్ట్ చేస్తున్నారు. అంటే కంపల్సరీ ఈ యొక్క కేతు అనేవాడు తప్పకుండా రాజకీయంగా సక్సెస్‌నిస్తాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి న్యూమరాలజీ అనేది ఒరిజినల్‌గా డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి, తర్వాత మిగతా ముహూర్తాలకి దేనికైనా గానీ తప్పకుండా డేట్స్ అనేటివి ఇంపార్టెంట్. మంచి డేట్స్‌తో ముందుకెళ్తే అంటే ఏ యొక్క సందర్భానికి ఏ డేట్ వాడాలో తెలిస్తే ఆ యొక్క సందర్భం తప్పకుండా సక్సెస్‌ఫుల్‌గా మన